అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా కన్యా రాశి వారికి సంబంధించి మే నెల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. అంటే కన్యా రాశి వారికి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్యపరంగా ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు, దాంతోపాటుగా ఎవరైతే కన్యా రాశి వారు మాకు సమస్యలు ఉన్నాయి, కష్టాలు, నష్టాలు, బాధలతో సతమతం అవుతున్నాం, మేము ఎటువంటి పరిహారాలు పాటించాలి అని ఆలోచిస్తూ ఉన్నట్లయితే గనుక అటువంటి వ్యక్తులు పాటించాల్సిన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. మీకు కనుక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వారిలో కన్యా రాశి గల జాతకుల వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా కన్యా రాశి వారు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష పండితులు ఇచ్చిన సలహాలను, సూచనల్ని మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ మీద క్లిక్ చేస్తే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. గురువు, శుక్రుడు, బుధ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఈ యొక్క కన్యారాశి గల జాతకుల వారికి మే నెల అనేది ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యలు, ఇతర ఒత్తిళ్ల నుంచి చాలా వరకు ఈజీగా బయటపడతారు. ఆర్థిక సమస్యలే కాకుండా 1-2 వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అంటే దైవ కార్యక్రమాల పట్ల ఈ యొక్క సమయంలో మీరు ఆ యొక్క కార్యక్రమాల పట్ల మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారనమాట. అదేవిధంగా మీ కుటుంబంతో కలిసి ఇష్టమైన దేవాలయాలను సందర్శిస్తారు. కుటుంబ జీవితం ఆనందంగా సాగిపోతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. సంతాన యోగానికి అవకాశం ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా మీ మీద ఆధారపడతారు. వృత్తి జీవితంలో నిమిషం కూడా తీరిక లేని సిచ్యువేషన్ ఏర్పడుతుంది. కుటుంబ పరంగా 1-2 శుభవార్తలు వింటారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. ఈ రాశి వారికి ఈ యొక్క మే నెలలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వీటిని మీరు చాలా సహనంతో అధిగమించాల్సి ఉంటుంది. మీకు కొన్ని కొత్త బాధ్యతలు ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది. వ్యాపారులు కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ వ్యాపార విస్తరణ ప్రణాళికలను పెండింగ్లో ఉంచాలి. ఎందుకంటే కొన్ని సమస్యలు వస్తాయి కాబట్టి కొన్ని రోజుల వరకు మీరు వాటిని పెండింగ్లో ఉంచితే తర్వాత వాటికంతటా అవే సర్దుమణుగుతాయి. మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీ కుటుంబ జీవితంలో చిన్న చిన్న విభేదాలు పెద్దగా మారచ్చు. మీ తల్లి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఈ యొక్క మే నెలలో భూమి లేదా ఆస్తులను కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు ఊహించని విధంగా పెరుగుతాయి. ముందు పెట్టుబడులు మంచి రాబడిని పొందడం ప్రారంభిస్తాయి. ఇది ఈ యొక్క మే నెలలో ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. మీరు వివిధ రకాల వనరుల నుండి ఆదాయాన్ని అంటే అదనంగా ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. గురు, శుక్రు, శని గ్రహాల అనుకూలంగా సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల ప్రభావం బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు కూడా విదేశీ అవకాశాలు అందివచ్చే ఛాన్స్ ఉంది. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. కొత్త బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగిపోతుంటాయి. వివాహ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. వృత్తి వ్యాపారాలను సొంత ఆలోచనలతో నిర్వహించుకుని లబ్ధి పొందడం జరుగుతుంది. ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. విద్యార్థులు కొద్దిపాటి శ్రమతో చక్కని ఫలితాలను సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఉత్సాహంగా సాగిపోతుంటాయి. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. కన్యా రాశి వారికి మే నెల మిశ్రమ ఫలితాలుంటాయి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల పరంగా మీకంతా బాగానే ఉంటుంది. గతంలో ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి ఈజీగా బయటపడతారు. స్నేహితుల నుంచి సహాయ సహకారాలను మీరు అందుకోవడం జరుగుతుంది. నూతన పెట్టుబడులకు ఇదే మంచి సమయం. ఆర్థిక లావాదేవీలతో తలమునకనవుతారు. విశ్రాంతి లోపం, అకాల భోజనం మిమ్మల్ని ఈ సమయంలో కాస్త ఇబ్బంది పెట్టొచ్చు. మొండిగా ముందుకు సాగిపోతుంటారు. పరిచయాలు ఉన్నతికి దారితీస్తాయి. ఖర్చులు అదుపులో ఉంచుకుంటారు. అదేవిధంగా ఆత్మీయులతో సంభాషణ రిలీఫ్ని కలిగిస్తుంది. వాయిదా పడిన పనులను పూర్తి చేస్తారు. గృహ మార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోండి. పిల్లల విషయంలో శుభ ఫలితాలు ఉంటాయి. పాత పరిచయస్తులు తారసపడతారు, అంటే మీకు ఎదురవుతారనమాట. ఇక కన్యా రాశి వారికి మే నెల మిశ్రమ ఫలితాలు ఉండడంతో పాటుగా
వృత్తిపరంగా మీకు బాగా కలిసిస్తుంది. గతంలో ఉన్న సమస్యల నుంచి కూడా బయటపడడం జరుగుతుంది. కన్యా రాశి వారికి ఈ మాసం మధ్యస్థంగా, అదేవిధంగా గ్రహస్థితి ప్రకారంగా చూసుకున్నా కూడా ఆరోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారు. కాకపోతే ఆరోగ్యం పైన కాస్త కాన్సన్ట్రేషన్ పెంచుకోండి. ఈ ప్రేమలో ఉన్న స్థానికులు అనుకూలమైన కాలాన్ని అనుభవిస్తారు. అయితే వివాహిత వ్యక్తులు ఈ కాలాన్ని సవాలుగా భావించవచ్చు. కెరీర్ పరంగా మే నెల సగటుగా ఉంటుంది. అంటే కాస్త మధ్యమంగా అటు ఇటుగా ఉంటుందన్నమాట. అంటే మరీ అంత తీసిపారేసినట్లుగా కాకుండా, మరీ బెటర్గా కాకుండా మీడియంగా ఉంటుంది. ఇక 10వ స్థానానికి అధిపతి అయినటువంటి బుధుడు, రాహువు, కుజుడు ఉన్నటువంటి 7వ ఇంట్లో బలహీనమైన రాశిలో ఉన్నాడు. ఈ ప్లేస్మెంట్ మిమ్మల్ని మీ ఉద్యోగంలో కష్టపడి పనిచేసేలా చేస్తుంది. మీరు విజయాన్ని సాధించడానికి అదనపు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. మీ వ్యతిరేకత మీకు హాని చేయడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి మీరు మీ యొక్క తెలివిని యూజ్ చేయాల్సి ఉంటుంది. మే 10న బుధుడు 8వ ఇంట్లో మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ కాలం కెరియర్లో హెచ్చుతగ్గులను తెస్తుంది. కన్యారాశి విద్యార్థులకు ఈ మాసం ప్రారంభం అనేది అనుకూలంగా ఉంటుంది. 5వ ఇంటికి అధిపతి అయిన శని తన సొంత రాశిలో కుంభరాశిలో 6వ ఇంటిలో ఉంటాడు. శని మిమ్మల్ని కష్టపడేలా చేస్తాడు. మరొక వైపు జ్ఞానదాత బృహస్పతి 9వ ఇంట్లో ఉండి మీ 5వ ఇంటిని చూస్తాడు. ఇది మీ చదువు పట్ల సంకల్పాన్ని పెంచుతుంది. కుటుంబ జీవితం ఈ నెలలో మితంగా ఉంటుంది. కానీ మీరు మీ ప్రవర్తనను అదుపులో ఉంచుకోవాలి. మీరు మీ కోపాన్ని ఈజీగా కోల్పోవచ్చు. ఇది మీ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టొచ్చు. కుటుంబ వాతావరణాన్ని నాశనం చేస్తుంది. 4వ ఇంటికి అధిపతి అయినటువంటి బృహస్పతి 9వ ఇంట్లో ఉన్నాడు. ఈ కారణంగా మీరు కొంత తీర్థయాత్రలకు వెళ్లే ఆలోచనను చేస్తారు. మీపై బృహస్పతి ప్రభావంతో మీరు మంచి కుటుంబ నిర్ణయాలను తీసుకుంటారు. కన్యా రాశి వారికి ఈ మే నెలలో ఆర్థిక జీవితం అంతగా అనుకూలంగా ఉండదు. 6వ ఇంటిలో శని, 7వ ఇంటిలో రాహువు, కుజుడు, బుధుడు, 8వ ఇంట్లో శుక్రుడు, బృహస్పతి ఉండటం వల్ల మీకు ఆర్థిక ఇబ్బందులు కాస్త ఇబ్బంది పెడతాయి. కానీ తర్వాత సర్దుమణుగుతాయి. మీ ఖర్చులు వేగంగా పెరుగుతాయి కాబట్టి కంట్రోల్లో ఉంచుకోవడానికి ట్రై చేయండి. మీ బడ్జెట్కు కట్టుబడి ఉండటానికి మీరు మీ శక్తితో ప్రతిదీ ప్రయత్నిస్తూ ఉంటారు. మీ ఆదాయం కంటే కూడా మీ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని మీరు గమనించాల్సి ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉన్నా కూడా మీరు కాస్త శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. బుధుడు దాని బలహీనమైన మీనరాశిలో, రాహువు అంగారకుడితో ఉన్నాడు. ఇది మీ ఆరోగ్యాన్ని కాస్త పాడు చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆరోగ్యం పైన మరింత శ్రద్ధ వహించాలని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. దీనికోసం మీరు మీ యొక్క డైలీ రొటీన్లో భాగంగా, అంటే మీ దినచర్యలో మార్నింగ్ వాక్ చేసుకోవడం చాలా మంచిది. చర్మం, రక్తానికి సంబంధించిన వ్యాధులు మీకు ఇబ్బందిని కలిగిస్తాయి. ఇక ఇతరులకు హాని తలపెట్టే కార్యాలకు దూరంగా ఉంటారు. మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించండి. నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణ వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ప్రజలు కార్యాలయంలో సమాన ప్రయోజనాలను పొందుతారు. రాజకీయాల్లో హోదా పెరుగుతుంది. బహుళ జాతి కంపెనీల్లో పనిచేసే వారికి, అంటే ఎక్కువ కంపెనీస్లో పనిచేసే వారికి ప్రమోషన్ ప్రయోజనాలు లభిస్తాయి. వాహనాల కొనుగోళ్లు ప్రణాళికలు విజయవంతమవుతాయి. క్రీడా పోటీల్లో విజయాన్ని సాధిస్తారు. గౌరవాన్ని పొందుతారు. అసంపూర్తిగా ఉన్న ఏదైనా వ్యాపారాన్ని పూర్తి చేయడం వలన మీ ప్రభావం పెరుగుతుంది. వివిధ రకాల సమస్యలు, కష్టాల నుండి బయటపడడానికి, అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి, జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి ఈ యొక్క కన్యా రాశి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష పరిహారాలను పాటిస్తే మీకంతా మంచి జరుగుతుంది. కన్యా రాశి వారి పైన బుధగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు కలిసి వచ్చే రోజుగా బుధవారం చెప్పబడుతుంది. దీంతో పాటు శుక్రవారం కూడా అదృష్టవంతమైన రోజే. అయితే మంగళవారం మాత్రం అశుభదినం. ఇకపోతే ఎల్లప్పుడూ మీతో పాటు ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకెళ్ళండి. మీరు మీ జేబులో లేదా పర్సులో ఆకుపచ్చ రంగు రుమాలు పెట్టుకోవచ్చు. ఇది మీ అదృష్ట బలాన్ని ఇంక్రీజ్ చేస్తుంది, అంటే పెంచుతుందన్నమాట. ఇకపోతే శనీశ్వరుని క్రమం తప్పకుండా ఆరాధించండి. శనిదేవునికి సంబంధించిన పరిహారాలను చేయండి. ఇలా చేయటం వల్ల మీరు చాలా సమస్యలు, ఇబ్బందుల నుండి రిలీఫ్ను పొందుతారు. రాగి రేకు పైన చెక్కబడిన శని యంత్రాన్ని పూజలతో శక్తివంతం చేయండి. ఇంటిలో ప్రతిష్ఠించుకోండి. నిత్యం పూజలు చేయండి. అంతా శుభమే కలుగుతుంది. ఇకపోతే మీ యొక్క ఎడమ చేతి ఉంగరపు వేలికి ఎటువంటి రత్నాలు లేనటువంటి స్వచ్ఛమైన బంగారు ఉంగరాన్ని ధరించండి. నీలం రంగు బట్టలు ధరించడం మానుకోండి. కన్యా రాశి వారు ఈ సంవత్సరం బృహస్పతి ప్రభావాన్ని ప్రసన్నం చేసుకోవడానికి మంత్రాలను, స్తోత్రాలను పఠించండి. ఇకపోతే ఉదయం సమయంలో సూర్యుడికి నీటిని సమర్పించండి. క్రమం తప్పకుండా సూర్యారాధన చేయండి. ఇక కన్యా రాశి వారు విష్ణు సహస్రనామాన్ని పఠిస్తూ విష్ణుమూర్తిని నిత్యం ఆరాధిస్తే మీకంతా కలిసి వస్తుంది. సో చూశారు కదండి, ఈ విధంగా కన్యా రాశి వారు జ్యోతిష పరిహారాలను ఫాలో అయితే మీకున్న కష్టాలు, నష్టాలు, సమస్యలు, ఇతర బాధల నుంచి రిలీఫ్ను పొందుతారు. అదేవిధంగా ఈ యొక్క మే నెలకు సంబంధించిన కన్యా రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో కూడా తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి.
అదేవిధంగా మీరు ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని దాంతోపాటుగా పక్కన బెల్ బటన్పై క్లిక్ చేస్తే మేము ఇటువంటి యూజ్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.